అడుగు పెడుతున్నారు. కాంట్రాక్టర్ ఉందని చెప్పి కాంట్రాక్టర్ కూడా ముందుకు రావట్లేదండి. సో వర్క్ అలా ఆగిపోయింది. ఆల్రెడీ గోధులు తీసారండి. మన పడ్డ వర్షానికి మొత్తం మా గోడలో కూడా వచ్చి అలా ఆగిపోయింది సార్. ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మొత్తం పేటతో అందరూ సఫర్ అవుతున్నామండి సార్. అప్డేట్ చేస్తాను సార్ అంటే మాట్లాడి నేను వస్తాను. మీరైతే ఇప్పుడే అమీనాబాద్ గ్రామం ఈ కొత్తపల్లి మండలం అమీనాబాద్ ఎస్సీ మాదిగపేట సంబంధించిన గ్రామస్తులు అండి, కుటుంబస్తులు అండి. మరొక సమస్య కోసం పోయిన మండే సోమవారం ఎండిఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. సమస్య ఏంటంటే ఏదైనా చిన్నపాటి వర్షం పడితే మా వీధి అంతా వాటర్ నిలబడిపోయి పిల్లలు కానీ పెద్దలు కానీ పాఠశాలలు కానీ నడవలేని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నామండి. అంతేకాదండి జ్వరాలతో కూడా బాధపడుతున్నామండి. గత 5 సంవత్సరాల నుంచి మేము లోకల్గా ఉన్న నాయకులను పట్టుకుని ఆ గ్రాంట్ తెచ్చుకున్నాండి. పంచాయతీ గ్రాంట్ సర్పంచ్ చిన్నబాబు గారు తీసుకొచ్చి మాకు వేస్తామని మాట ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయగానే తర్వాత ఒకరిద్దరు స్వలాభం వల్ల పర్టికులర్గా ఒకరిద్దరు స్వలాభం వల్ల మొత్తం పేటంతా సఫరైలా చేస్తున్నారండి. మేము వేయనేమో అని చెప్పేసి అడ్డుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. సోమవారం నుంచి మేము ఈరోజు బుధవారం అండి ఇప్పటి వరకు మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకు శాశ్వత పరిష్కారం ఎవరో చూపించట్లేదండి. ఇంతమంది బాధపడుతున్నా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఎండిఓ గారికి చెప్తే ఎండిఓ గారు సానుకూలంగా స్పందించి మేము వచ్చి దగ్గరుండి వేయిస్తాము, ఇది ఎవరికి సమస్య కాదు, డ్రైనేజీ అంటే అందరికి కావాలి, ఒకరిద్దరి వల్ల ఆగిపోయింది కదని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. అమీనాబాద్ గ్రామం ఉప్పాడ కొత్తపల్లి మండలం అండి. అమీనాబాద్ గ్రామం. మేము ఎస్సీ పేట మాదిగపేట అండి. మాది అసలు డ్రైనేజీ లేదండి, ఏమి రోడ్డు కూడా సరిగా లేదండి. వాటర్ అంతా మా ఇళ్ళ ముందు ఆగిపోతుందండి. దోమలండి, పిల్లలతో చాలా సఫర్ అవుతున్నాం మేము. మరి మేము ఇక్కడికి వచ్చి మేము కంప్లైంట్ చేసినప్పుడు సారు తప్పకుండా చేస్తానన్నారు. కానీ మా గ్రామస్తులు 2-3 వేయడానికి కుదరదు, డ్రైనేజ్ వేయడానికి కుదరదు అని చెప్తున్నారండి, అడ్డు పెడుతున్నారు. దాని గురించి మీరే పరిష్కరించాలని మేము ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు సార్ కూడా స్పందించారు. మీరు ఆ గ్రామానికి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి.